హాయ్ హలో ఫ్రెండ్స్, చిన్న మెసేజ్ ఏం కాదు. మెంతి కూరని చికెన్ ఫ్రై కాంబినేషన్ ఉంది కదా, సూపర్గా ఉంటుంది. ఏం చేస్తారంటే ఇది మొత్తం నేను చేసి ఒకసారి ఆల్రెడీ వీడియోలో చేసి చూపించా. ఇప్పుడు జస్ట్ మీకు చెప్పేస్తున్నా ఫ్రెండ్స్. ఆడవాళ్ళకి చెప్పేసి చాలు చేస్తారు కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే మనం చికెన్ ఫుల్గా ఫ్రై చేస్తాం కదా, అందులో మసాలా ఐటేమో ఒట్టి ఉప్పు పసుపు కారం వేసి ఫ్రై చేస్తాం. చికెన్ ఉల్లిపాయలు పోపేసి అన్నీ పోపేసాక చికెన్ వేసి పసుపు ఉప్పు కారం వేసాక బాగా ఫ్రై అయిపోయాక ఇంకో 20 మినిట్స్లో మనం చికెన్ దించేస్తాం అనే టైంకి ఈ మెంతి కూర చిన్నదిగా మనం తరుగుతాం కదా, తరిగి ఉంచుకుంటాం కదా, ఆ మెంతి ఆకు వచ్చి ఆ చికెన్లో ఫ్రై అవుతున్నప్పుడు వేసేస్తాం. అంతే. వేసేసి ఒక 20 మినిట్స్ లాగా దగ్గరికి మనం వేపితే ఈ మెంతికూరలో ఉన్న వాటర్ మొత్తం లాగేస్తుంది. చికెన్ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి మెంతికూర ఈ చికెన్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాదు చికెన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మెంతికూర తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదివరకు చెప్పాను దాని గురించి అన్ని గుణగణాలు, ఇప్పుడు చెప్పలేను, జస్ట్ చెప్పేస్తున్నా అంతే. కొంచెం చెప్తున్నా షార్ట్కట్లో. మెంతి కూర మొత్తం తీసేయండి బాగా. ఈ చిన్న ఆకు చాలా బాగుంటుంది, పెద్ద ఆకు వస్తుంది కానీ దానికంటే చిన్న ఆకు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా రైస్తో కలుపుకుంటే ఆ మెంతి కూర చికెన్ చాలా బాగుంటుంది. రోటీతో కూడా చపాతీస్తో కూడా చాలా మస్తు ఉంటుంది మేథీ విత్ చికెన్. మరి చేసుకుంటారా? అర్థమైంది కదా. చికెన్ బాగా ఫ్రై చేశాక ఇంకొకసారి చెప్తున్నా, మెంతి ఆకు లాస్ట్లో వేసేస్తారు. ఒక 10 మినిట్స్ బిఫోర్ వేస్తారు, 10-20 మినిట్స్ బిఫోర్ వేస్తారు. బాగా ఫ్రై చేశాక 2 దించేస్తారు. అన్నంలో కలిపి తింటారు, లేదంటే రొట్టెలతో కూడా తినొచ్చు. సూపర్ కాంబినేషన్. మంచి హెల్త్కి కూడా చాలా మంచిది. చికెన్ కూడా కళ్ళుకి చాలా మంచిది ఫ్రెండ్స్, తినాలా.